ఈ శాడిస్ట్ దానికి ఆస్తి పోయేసరికి మైండ్ కూడా పోయినట్టుంది. అందుకే ఏం చేయాలో తెలియక సైలెంట్గా కూర్చుంది. నో! ఇది నా మైండ్ వాయిస్ కూడా వినేసిందా ఏంటి? చంపేస్తుంది బాబోయ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆస్తిని పోనివ్వను. నేనే దక్కించుకుంటాను. అదెలా సాధ్యం మేడం? ఈ ఆస్తి అర్జున్ బాబుకి పుట్టబోయే పిల్లలకి మాత్రమే చెందుతుందని వీళ్ళనామా రాశారు కదా. ఎస్, వీలునామాలో అర్జున్ పిల్లలకి అని రాశారు. కానీ ఆ పిల్లల తల్లి ఎవరో మెన్షన్ చేయలేదు కదా. ఆ తల్లి నేనే అయితే? ఎస్ మంజు, నువ్వు విన్నది నిజమే. నేను అర్జున్ని పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఈ ఆస్తి ఎప్పటికీ నాదే కదా. మేడం, ఇది జరిగే పనేనా? ఎందుకు జరగదు మంజు? నిన్నటి వరకు అర్జున్ పక్కన కావేరి ఉంది. ఇప్పుడు తను కూడా లేదు కదా. ఇక నాకు అడ్డే ఉంది. కానీ మేడం, వాళ్ళు మిమ్మల్ని రాణిస్తారా? రానివ్వరు మంజు. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. చేసి వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అయిపోవాలి. అమ్మా, నాన్న, మీ ఆఖరి కోరిక నన్ను ఆ ఇంటి కోడలి చేయడం. మీ ఆఖరి కోరిక తీరకుండా వెళ్ళిపోయారని చాలాసార్లు అనుకున్నాను. కానీ భగవంతుడు మీ చివరి కోరిక కూడా తీర్చడానికి నాకొక అవకాశం ఇచ్చాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ ఇంటి కోడలై తీరుతాను. నా మొహం కూడా చూడ్డానికి ఇష్టపడని ఆ భువన అర్జున్లను ఎలాగైనా మారుస్తాను. అర్జున్కి భార్యనవుతాను. ఆపై ఈ ఆస్తి ఎప్పటికీ నాకే చెందేలా చేసుకుంటాను. ఓ మై గాడ్, ప్రపంచంలో ఇంత పెద్ద కిలాడి ఎక్కడుండదు. నిన్నటి వరకు వాళ్ళ నాన్న హింసలు పెట్టి ఈరోజు ఇంటి కోడలవుతానంటుంది. ఖచ్చితంగా పెద్ద ప్లానే వేసింది. బిడ్డా, బాధపడకు. ఏదైతే గది కానివ్వు, చూసుకుందాము. అతయ్య, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? పగవాళ్లతో పరాయి వాళ్లతో అయితే చూసుకుందాం అనొచ్చు. వాళ్ళు మన కావేరి అత్తింటి వాళ్ళు. వాళ్ళతో ఎలా తెగదెంపులు చేసుకుంటాం? మరేం చేయాలి శివ? ఇంత జరిగినాక కావేరి ఆ అర్జున్ తోటి కాపురం ఎట్లా చేస్తుంది? కావేరి, నీ అభిప్రాయం ఏంటి? చూడు కావేరి, అర్జున్కి ప్రాణగండం ఉంది అనగానే తన కోసం నిప్పులు గుండం తొక్కాం, బోణం ఎత్తాం. అర్జున్ నిన్ను అనుమానిస్తున్నా తను బ్రతకాలని ఎన్నో పూజలు చేశాం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కరెక్ట్గా ఉండవు కావేరి. సమస్యను సామరస్యంగా పరిష్కరిద్దామని మేం ప్రయత్నిస్తుంటే నువ్వొచ్చి అలా మాట్లాడితే ఎలా? బావా, ఆడది దేన్నైనా భరిస్తుంది, సహిస్తుంది. కాని అనుమానిస్తే మాత్రం భరించదు. ఒకప్పుడు కావేరే నా జీవితం, కావేరే నా నమ్మకం అన్న మనిషి సడన్ గా ఎలా మారాడు? ఇంతలోనే నా మీద నమ్మకం పోయిందా? కావేరి, మరి నా విషయంలో నువ్వేం చేశావు? నేనెంత అవమానించినా, ఎంత ఇబ్బంది పెట్టినా బావుగా నన్ను యాక్సెప్ట్ చేసావు కదా. అర్జున్ని కూడా అలానే ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? ఒకటి గుర్తుపెట్టుకో కావేరి, అక్కడ అర్జున్
ఇక్కడ నువ్వు కూడా కోపంలో ఉన్నావు. అది తగ్గడానికి కొంత టైం పడుతుంది. నువ్వే తప్పు చేయలేదని మాకు తెలుసు. అదే విషయం ఆ ఫ్యామిలీకి తెలియడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు ఓపిగ్గా ఉండాలి. శివ, కావేరి ఇప్పటికే శానా ఓపిక పట్టింది. ఇంకా వాళ్లతో బంధమేంది? అత్తయ్య, మాటకు మాట అనుకోవటం వల్ల ఏ ఉపయోగం ఉండదు. అవునమ్మా, వాళ్ళంతా ఒక అపోహలో ఉన్నారు. మెల్లిగా వాళ్ళకే నిజం అర్థమవుతుంది. అంతవరకు మనం ఓపిక పట్టాలమ్మా. స్నేహ, నువ్వు కూడా అట్లా అంటవేంది? నా కూతురు వాళ్ళ కోసం ఎంత చేసింది? అలాంటి దాని మీద ఇట్లాంటి నిందేస్తారా? అలాగని వాళ్ళని దూరం చేసుకోలేం కదమ్మా. కావేరి, చాలా విషయాల్లో నాకన్నా నువ్వే తెలివిగా ఆలోచిస్తావు. చాలాసార్లు ఇంత చిన్న వయసులోనే ఈ అమ్మాయి ఇంత మెచ్యూర్డ్గా ఎలా ఆలోచిస్తుందని ఆశ్చర్యపోయాను. కానీ ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం మాత్రం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది.